ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము సర్వే కండక్ట్ చేశాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు బజర్ నొక్కి చెప్పాలి. అండ్ మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి ఎంతైనా మీరు ఆ ఆన్సర్ మీద బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, లేకపోతే పెట్టిన అమౌంట్ పోతుంది. ఇక ఒక టీం గెస్ట్ చేసేసిన తర్వాత ఇంకొక టీం మళ్ళీ ఆన్సర్ చెప్పలేరు, కానీ యువతల టీం ఆన్సర్ రైటా రాంగ్ అని బెట్టింగ్ చేసుకోవచ్చు. మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే పోతుంది. సో మీరు మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి, మీరు మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. సో మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంత అంటే 4,75,000. అత్తల దగ్గర 8,89,000. సరే రెడీ. ఫస్ట్ నేను క్వశ్చన్ అడుగుతాను, ఆ తర్వాత నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. క్వశ్చన్ నంబర్ 1. ఆడవాళ్లు ఎవరి దగ్గర ఎక్కువగా ఆశీర్వాదం తీసుకుంటారు? 1 తల్లిదండ్రులు, 2 భర్త, 3 పూజారి, 4 అత్తమామలు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆడవాళ్లు ఎవరి దగ్గర ఎక్కువగా ఆశీర్వాదం తీసుకుంటారు? తల్లిదండ్రులు, భర్త. చెప్పండి, మీరే బజర్ కొట్టారు. తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఎంత పెడతారు? మొత్తం పెట్టేద్దాం. 2 లక్షలు పెడదామా? తల్లిదండ్రులు 2 లక్షలు. ఇది రైటా రాంగ్ గా చెప్పాలి. రైటే. రైటా? ఎంత పెడతారు? ఇంత చాలే. 50,000. వీళ్ళ ఆన్సర్ రైట్ అని 50,000, మీరు 2 లక్షలు పెట్టారు. తల్లిదండ్రులు అంటే ఇప్పుడు 2 లక్షలు వెళ్ళిపోతుందా నా దగ్గర నుంచి? 2 లక్షలు ఎందుకు వెళ్తే 50 వెళ్తుంది. 50,000 మీరు నాకన్నా మ్యాచ్ లో వీక్ లా ఉన్నారు. తల్లిదండ్రులు కరెక్టా కాదా చూద్దాం. గోవింద 2 లక్షలు పోయాయి మీకు, మీ 50,000 పోయాయి. సెకండ్ క్వశ్చన్. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఏది మర్చిపోకుండా ఉంటాము? మీరేమనుకుంటున్నారు? ఆధార్ కార్డు మర్చిపోకుండా పోవాలి. ఒక్కోసారి అతనేనా కాదా అని అతను చూసుకుంటూ ఉంటాడు. చెప్పులు ఎందుకు? గుడి దగ్గరికి వెళ్ళి కొట్టేయి. మా దగ్గర ఉండే ఆప్షన్స్. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఏది మర్చిపోకుండా ఉంటాము? 1 ఫోన్, 2 ట్యాప్ ఆఫ్ చేయడం, 3 డబ్బులు లేదా పర్సు, 4 తాళం చెవి లేదా కీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఏది మర్చిపోకుండా ఉంటాము? ట్యాప్ ఆఫ్ చేయడం, డబ్బులు లేదా పర్సు. ఎంత? 1,00,000 వస్తే అక్కడేం దాన ధర్మాలు చేస్తున్నా? అక్కడ ఏముంది? 2 లక్షలే ఉంది. ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. తాళం చెవికి. ఓకే, తాళం చెవుకి ఎంత పెట్టారు? 50. 50,000. పేదవాళ్ళం అయిపోయామండి మేము. ఇది రైటా రాంగా? రాంగ్. ఎంత పెడతారు? 1,00,000. మీ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు 1,00,000 పెట్టారు. తాళం చెవు ఉందా లేదా, కరెక్టా కాదా చూద్దాం. మీ ఆన్సర్ రాంగ్. ఫోన్ రైట్ ఆన్సర్. 50,000 పోయాయి, మీరు పెట్టినటువంటి 1,00,000 2 లక్షలు అయింది.
ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు ప్రీతి అండ్ శృతి ఆల్మోస్ట్ 30 years ఫ్రెండ్షిప్ కదా, ఏమైనా వుడ్ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ అబౌట్ ఇట్? ఆల్మోస్ట్ నేను కూడా వీళ్ళకి 30 ఏళ్ల నుంచి తెలుసు. శృతి నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద టర్నింగ్ ఇచ్చింది నాకు లైఫ్ లో. శృతి వల్ల వచ్చిన టర్న్ అది నా పెళ్లి. చాలా పెద్ద టర్న్ ఇది. నేను పెళ్లికి ఒప్పుకోట్లేదు, మధ్యలో నలుగుతోంది, అటు నాగేష్ ఇటు నేను కాదు అని ఆయన ఒప్పించమని. మళ్ళీ ఒప్పించే ప్రయత్నం కూడా తనే చేసింది. మొత్తానికి పెళ్లి పెద్దలాగా మా పెళ్లికి ఒప్పించి చేసింది. ఎస్. సో ఎన్నేళ్ళైంది ఇప్పుడు మ్యారేజ్ అయ్యి? 24 years. అలాగే మాధవి గారు ఏదో యాక్టింగ్ నేర్పిస్తాను అని చెప్పి ఏడిపించేటప్పుడు మిమ్మల్ని గిల్లారంట. నేను కొత్తల్లో వచ్చినప్పుడు ఆవిడతో చేశాను అనమాట. ఒక థియేటర్ లో ఉండి నాకు అప్పుడే వచ్చాను కదా, యాక్టింగ్ ఏమైనా నేర్చుకోవాలా ప్రీతి గారిని అడిగాను. ప్రీతి గారు అన్న యాక్టింగ్ క్లాస్ కి వెళ్తే బెటరా, నాకు మరి ఎక్స్ప్రెషన్స్ అవి రావు తెలియదు కదా అంటే, ఇలా అంటే అబ్బా అన్న అంతే కదా, గట్టిగా గిచ్చితే. ఇప్పుడు ఏమైనా నేర్చుకున్నారా ఇంతే యాక్టింగ్ అని చెప్పి? అంటే అందరూ గిచ్చుతారా ఏంటి? అంటే she made me realize you just feel, you don't have to put something else. ఏదో చెప్పక్కర్లేదు. అలా నేర్పించారు మీరు యాక్టింగ్. గురు. అలాగే ఇప్పుడు శృతి గారు మీ మ్యారేజ్ అండ్ యువర్ ఫ్యామిలీ గురించి, మీ వారు కూడా ఇస్ డూయింగ్ వెరీ గుడ్, మంచి క్యారెక్టర్స్ లో కనిపిస్తూ ఉన్నారు. వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ మధు గారిది. చాలా కష్టపడ్డారు. హీ నెవర్ గేవ్ అప్. అంటే కన్సిస్టెంట్ గా ఏదో ఒక రోజు నేను ఐ విల్ డూ మై బెస్ట్ అని వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అలా కన్సిస్టెంట్ గా ఉండడం వల్ల, పేషెంట్ గా, ముఖ్యంగా ఈ ఇండస్ట్రీలో కావాల్సింది అది. నేర్పిస్తుంది ఆటోమేటిక్ గా. అవును ప్రీతి, మీరు ఈవిడికి ఇచ్చి యాక్టింగ్ నేర్పించడమే కాదు, మీ వారిని ఏదో కొట్టారంట. అంటే సీరియల్ లో ఒక రోజు కొట్టా. అంతేనా? యా. రియల్ గా కాదా? సీరియల్ చేస్తుంటే ఆయన విలన్ అక్కడ. దొరికింది అవకాశం. అసలు ఇప్పటిదాకా ఎన్ని చెంపదెబ్బలు కొట్టినా ఏ రోజు కనీసం ఇలా టచ్ కూడా కానివ్వను. ఆ ఫోర్స్ తో కొడతాను. ఎదుటి మనిషి కూడా ఆ విధంగా రియాక్ట్ అవ్వాలి కదా. ఆయన కావాలని ఇలాగే ఉంటున్నారు, అరే రియాక్ట్ అవ్వట్లేదు. ఇంకా డైరెక్టర్ వచ్చేసి అమ్మా ఎన్ని టేక్స్ చేయమంటారు ఇంకా అనేస్తే ఓకే పాడమని పీకేసి. అప్పటిదాకా హస్బెండ్ అనేసి ఏదో ఆలోచన వస్తే ఆర్టిస్ట్ గానే చెయ్యాలి అక్కడ అని ఆయన నాకు నేర్పించారు ఒక విధంగా. మూడో ప్రశ్న, కొత్తగా పెళ్లైన భర్త బయట నుండి వస్తున్నప్పుడు భార్య కోసం ఏం తీసుకొస్తాడు? 1 మల్లెపూలు, 2 హల్వా లేదా స్వీట్స్, 3 బహుమతులు, 4 బాదం పాలు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొత్తగా పెళ్లైన భర్త బయట నుండి వస్తున్నప్పుడు భార్య కోసం ఏం తీసుకొస్తాడు? మల్లెపూలు, హల్వా లేదా స్వీట్స్. ఓకే, సో ఇప్పుడు మీరు బజర్ నొక్కారా? ఏంటి చెప్పండి? మల్లెపూలు. ఎంత? 4. మల్లెపూలకి 4 lakhs. అమ్మా కాస్ట్లీ మల్లెపూలు, రైటా రాంగా? yes కరెక్ట్. ఎంత పెడతారు? 50,000. $50,000 ఏంటి రైటా? yes right. రైట్ ఆన్సర్. ఓకే, మల్లెపూలు కరెక్టా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. త్రీ టైమ్స్ మీకు 2 times. కొత్తగా పెళ్ళైనటువంటి భర్తలు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మల్లెపూలే తీసుకొస్తున్నారు. కొంచెం మార్చి బంతిపూలైనా తీసుకురావచ్చు. 4వ ప్రశ్న, దేని మీద సంతకం పెట్టించడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది? 1 ప్రోగ్రెస్ కార్డ్ మీద, 2 డైవోర్స్ పేపర్స్ మీద, 3 ఆస్తి పేపర్స్ మీద, 4 రిజైన్ లెటర్ మీద. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దేని మీద సంతకం పెట్టించడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది? ప్రోగ్రెస్ కార్డ్ మీద, డైవోర్స్ పేపర్స్ మీద. ఆన్సర్ చెప్పండి. ఆస్తి పేపర్లా? ఆస్తి పేపర్లు. ఎంత పెడతారు డబ్బులు? 1 lakh.
రైటా రాంగా? ఎస్ కరెక్ట్. 50,000. 1 lakh. 1 lakh ఆస్తి పేపర్ల మీద. Yes, yes. రైట్ అని. Yes. ఓకే, ఆస్తి పేపర్లు కరెక్టా కాదో చూద్దాం. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి